అలాగలండి, ట్రంప్కైనా సిగ్గుండాలి, ఆ నితిన్యాహుకైనా సిగ్గుండాలి. ఇజ్రాన్ దగ్గర ఆటమిక్ బాంబ్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఉమ్, సౌదీ అరేబియా దగ్గర ఉన్నాయి. ఉమ్, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. ఏంటి దీనివల్ల ఏమిటి? ఉమ్, దీన్ని అడ్డం పెట్టుకుని మీరు యుద్ధాలకు వెళ్ళిపోతూ అక్కడ ఏంటంటే బేసిక్ ని మర్చిపోయి మీకు ఈ హమాస్ అయినా సరే, ఉమ్, హోతీస్ అయినా సరే, హిజ్బుల్లా అయినా సరే దేనికి క్రియేట్ చేశారు? ఉమ్, ఇజ్రాయెల్ యొక్క అది ఏంటంటే సిట్ టుగెదర్. ఆ యునైటెడ్ నేషన్ అనేది ఒక పెద్ద దిక్కుమాలి సంస్థ. ఉమ్, నెలకి జీతాలు తీసుకుని శుభ్రంగా లేబర్ కూడా పని చేయకుండా హాయిగా ఎంజాయ్ చేసే ఒక వ్యవస్థను మనం నెలకొల్పుకున్నాం. ఉమ్, ఆ యునైటెడ్ నేషన్ ఎందుకు పనికిరాదు. ఓ రౌండ్ టేబుల్ వేసి నువ్వేమంటున్నావు అంతవరకే. ఉమ్, దానికి వల్ల ఉపయోగం ఏం లేదు. మీరు ఒక అమెరికా వెళ్ళి బాంబ్స్ వేస్తుందంటే వెంటనే చెప్పాలి, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు అది కరెక్ట్ కాదని ఒక లైన్ రాయగలదా? రాయలేదు. ఉమ్, అది అయిపోయిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ పిలిచాడు, నలుగురు 4 మాటలు చెప్పాడు, అయిపోవడం. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎవడు కన్సిడర్ చేయట్లేదు దిక్కుమాలి సంస్థని. ట్రూత్ తో మాట్లాడదామండి, కలేజా ఉండాలి. ఏం మాట్లాడుకున్నాం? అమెరికా ఇజ్రాయెల్ ఉన్నారు. అమెరికా అమెరికన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అమెరికా ఇస్ ఇజ్రాయెల్. అదే ఎవ్రీబడి నోస్. ఉమ్, నేను 2 వారాలు టైం తీసుకుంటాను అన్నాడు అని చెప్పి ఇక్కడికి వచ్చేసాడు. మీకు అసలు చూడండి, ఆసిఫ్ మునీర్ ఏమంటాడు? పాకిస్తాన్ అవును, ఆయనకి నెగ్గారు, ఇద్దరు నెగ్గిన మూలాన్ని ఆయనకి ఇచ్చారన్నారు. అవును, ఇప్పుడు ఈయన వీళ్ళు అదే పాకిస్తానీ గవర్నమెంట్ ఆయన కోసం అదంటే నోబెల్ ప్రైజ్ పంపించింది. దేనికంటే ఆయన యుద్ధం ఆపాడని. ఉమ్, అంటే ఆగిన యుద్ధాన్ని నెగ్గాడా? ఉమ్, లేకపోతే ఏ రకంగా యుద్ధం గెలిచారా? లేకపోతే యుద్ధం ఆగిపించారా? ఆపినందుకు నోబెల్ ప్రైజ్ తీసుకోవాలా? యుద్ధం గెలిచినందుకు ఫీల్డ్ మార్షల్ తీసుకోవాలా? అంటే రెండు అబద్ధాలా? ఇప్పుడు నిన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మేము సక్సెస్ఫుల్ గా ఇరాన్ మీద మేము దాడి చేసాం, మొత్తం డిస్మెంటల్ చేసి పారేసాం అన్నాడు. అవును, డిఫెన్స్ సెక్రటరీ వచ్చామన్నాడు, వీఆర్ వీఆర్ అసెసింగ్ ది ఎంటైర్ సిచ్యువేషన్, హౌ మచ్ డ్యామేజ్ ఎంత అయింది అనేది మేము ఇంకా అసెస్మెంట్ చేస్తున్నాం అన్నాడు. ఉమ్, అంటే అసెస్మెంట్ చేయకుండానే అసెస్మెంట్ చేసి ప్రెసిడెంట్ గారు మాట్లాడా? ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత అసెస్మెంట్ చేయలేదని చెప్పారా? అంటే ఏంటంటే వీళ్ళకి ఇట్ ఈస్ ఎ ఫన్. There is no truth. There is no truth. ట్రూత్ అనేది లేదు. ఉమ్, ఆ ట్రూత్ లేని మహాభారతం అయినా చూడండి. మహాభారతంలో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆ గంగాదేవి రాత్రి 12-1 గంటకు వస్తుంది ఆవిడ. ఎందుకంటే 10వ రోజు అయిపోతుంది మహాభారత భీష్ముడి తర్వాత. ఆ 10వ రోజు వచ్చినప్పుడు రాత్రి 12-1 గంటకి ఆయన బయటకు వస్తాడు. ఎందుకంటే ధర్మరాజుకి ఆయన విల్లు వదిలేసే రహస్యం చెప్పేస్తాడు. అక్కడ ఎవరో ఆడావిడేంటి అక్కడ ఉంచిందని చెప్పి నమస్కారం పెడితే అది వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ తల్లి గంగాదేవి, భీష్ముడి తల్లి. ఆవిడ చెప్తుంది, నాయన ఆయన అంటాడు, నా జీవితం లాభమా నష్టం అంటే, లాభం నష్టం లేదురా బాబు, జీవితానికి లాభం ఉండదు, నష్టం ఉండదు. జీవితంలో 3 అంశాలు ఉంటాయి, నీళ్లు, గాలి, మట్టి. ఈ 3 చూస్తారు. బతకడమే ఈ 3 చూడడానికి, చావడమే ఈ 3 నుంచి వెళ్ళిపోవడానికి. ఇంకా మించి వేరే ఉండదు. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ట్రంప్ ఏమి లేదు, దీని మీనింగ్ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈయన ట్రంప్ ఏం సాధిస్తారు సార్ అబద్ధాలు చెప్పి? అంటే ఇప్పుడు 2 దేశాలు ఎవరి స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ట్రంప్ అంతకంటే ముందే భారతదేశం పాకిస్తాన్ విషయంలో కూడా ముందే జోక్యం చేసుకున్నారు. మీరు అలా కాదు, మీరు రీడింగ్ రాంగ్. ఎందుకంటే రష్యాని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో అదే రకంగా ఆయన ఇరాన్ని అడ్డం పెట్టుకొని అమెరికాని, వెస్టర్న్ కంట్రీస్ ని, ఇజ్రాయెల్ ని భయంకరంగా ఇబ్బంది పెడతాడు. ఇందులో డౌట్ లేదు. రష్యన్ పుతిన్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ దిస్.
ఇదేం ఇంతటితో అయిపోయింది ఏం కాదు ఇది. ఇరాన్ నేను ఇరాన్ చాలా ఇంకొకటి చెప్పండి సార్, అంటే ఇప్పటితో అయిపోయేది కాదు, ఇప్పటికీ అయిపోయేది కాదు. లెట్ మీ కంప్లీట్. ఇరాన్ లో ఏంటంటే ఇరాన్ ఈస్ అ బిగ్ కంట్రీ, వెరీ బిగ్ కంట్రీ. వాళ్ళకున్న ఆయుధ సంపత్తి చాలా ఎక్కువ. వాళ్ళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కనుక బంద్ చేస్తే ఆయిల్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఆహార పదార్థాలకు అంత ప్రాధాన్యత ఉంది. అక్కడ ఉండే లోపల ఉండే 5-6 కంట్రీలకు అసలు ఆహార పదార్థం వెళ్ళదు. 97% డిపెండ్ ఆన్ ది సప్లై చైన్ మేనేజ్మెంట్. వాళ్ళకి ఎంత అనుకున్నారు, ఇది వరస్ట్ సీన్ కే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఏదో ప్రెసిడెంట్ అదే ట్రంప్ గారు నేను ఆపేమన్నాను కాబట్టి మీరు ఆపేసారు, అదేం జరిగే పనులు కాదు. ఇప్పుడు ఆయన ఆపేమన్నాడు అని చెప్పుకున్నాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అసలు మాకు సంబంధమే లేదు అన్నాడు. ఇప్పుడు రేపు పొద్దున ఆయన కూడా అనేస్తాడు, ఇజ్రాయెల్ అనేస్తాడు. ఎందుకంటే ఈయన ఏం చేశాడు ఈయనకి తెలియదు. అవును. అంచేది ఏంటంటే ఒక ట్రంప్ అమెరికా యొక్క అస్తిత్వాన్ని ఇంకా ఆయన డిస్ట్రాయ్ చేసేస్తున్నాడు. మీకు ఒకటే చెప్తున్నానండి, ఇవాళ కాక రేపైనా డిఫెన్స్ ఆర్మీలు దేశాలు నిలబెట్టలేవు. ఏ శాస్త్రం పడిపోయినా కూడా నిలబెట్టచ్చు తప్పితే అవును, అర్థశాస్త్రం పడిపోతే దాన్ని భగవంతుడు కూడా నిలబెట్టలేడు. రాజనీతి శాస్త్రం పడిపోయినా నిలబెట్టచ్చు, దౌత్య శాస్త్రం పడిపోయినా నిలబెట్టచ్చు, ఈ రక్షణ శాస్త్రం పడిపోయినా నిలబెట్టచ్చు. అర్థశాస్త్రం పడిపోతే ఎవడు నిలబెట్టలేడు. ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదని కాదు, ఎవడు బేరు చేయలేడు. ఎవడు ఎంతటి వాడైనా బేరు చేయలేడు. మీకు ఎలాన్ మాస్క్ లాంటిడే చేతులు అటు ఇటు అయిపోయాయి. ఎలాన్ మాస్క్ లాంటి వ్యక్తికే చేతులు అటు ఇటు అయిపోయాయి. ఆదాని లాంటి వాడికి అటు ఇటు అయిపోయాడు. సో ఇవన్నీ చాలా సింపుల్. మనకేంటంటారా, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వల్ల ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఈ ఆయిల్ రిసర్వ్స్ మీద ఆధారపడుతుంది. ఆల్టర్నేటివ్ మనకు ఆల్రెడీ ఉందంటున్నారు. మరి ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారని తెలీదు. ఆర్థిక వ్యవస్థ మాత్రం ఈ రకంగా వెళ్తే మాత్రం మనం చాలా అస్తవ్యస్తంగా వెళ్తాం, ఇందులో డౌట్ లేదు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్సీఐ. బెస్ట్ ఆప్షన్ ఆర్సీఐ. రష్యా, చైనా, ఇండియా మనం ఇంపాక్ట్ చేసుకోవాలి, ప్యాక్ట్ అవ్వాలి. చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, రష్యా వాళ్ళు ముగ్గురు కలిసి డిఫెన్స్ ప్యాక్ట్ అయినా ఎకనామికల్ ప్యాక్ట్ అయినా ఇవన్నీ చేసుకోగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దే కెన్ గివ్ ఇట్ టు ది ఎంటైర్ వరల్డ్. అండ్ మన ముగ్గురం కలిస్తే మన సప్లై చైన్ మేనేజ్మెంట్ కనీసం 160 కంట్రీలు కానీ 170 కంట్రీలు కనీసం సస్టైన్ అవుతాయి. ఈ దిక్కుమాలని సెల్ఫిష్ అమెరికాని పక్కన పెడితే. రైట్ సార్, వస్తాం మీ దగ్గరికి. రావు గారు, సో రావు గారు ఇప్పటికే చెప్పండి. అటు ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ గనక కాల్పుల విరమణ ఉల్లంఘించకపోతే మేము అసలు దాన్ని విచ్ఛిన్నం చేయకపోదును, ఇజ్రాయెలే ముందుగా నిర్ణయం తీసుకుందని చెప్పి. సో మొదట కూడా ఇరాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెలే, ఆ తర్వాత ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుస్థావరాలపైన దాడి చేసింది అమెరికా. ఇప్పుడు మళ్ళీ ఈ విరమణ ఒప్పందాన్ని కూలబొడిసింది, దీనికి తూట్లు పడిసింది కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ నుంచి క్షిపణులు వస్తేనే మేము మళ్ళీ తిరిగి కౌంటర్ చేసామని చెప్పి. సో ఇక్కడ మొత్తానికి అమెరికాను పక్కన పెట్టేసి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు